హాయ్, దిస్ ఇస్ డాక్టర్ సురేష్ ఫ్రమ్ సెల్ హెల్త్. సో ఈరోజు మనం థైరాయిడ్ గురించి కొన్ని ఇన్ఫర్మేషన్ నేను చెప్తాను. సో నేర్చుకుందాం. ఏంటంటే మనకి 2 టైప్స్ ఆఫ్ హైపోథైరాయిడిజం ఉంది. సో దానిలో మీకు ఉన్న థైరాయిడ్ ఏంటి, అది ఎలా టెస్ట్ చేసుకోవాలి, మీకు ఉన్న థైరాయిడ్కి మీరు మెడికేషన్ వాడాలా లేదా ఫుడ్ వల్లనే మనం కంట్రోల్ చేసుకోవచ్చా అనేది గురించి మొత్తం మనం దీంట్లో చూసుకుందాం. సో ఫస్ట్ థైరాయిడ్ టైప్ వచ్చేసి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన హైపోథైరాయిడిజం. అంటే ఇప్పుడు మన థైరాయిడ్ చేసిన పని ఏంటి, మనం తింటున్న అయోడిన్ నుంచి T3, T4ని సెక్రీట్ చేస్తుంది అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థైరాయిడ్ ఫంక్షన్ ఏంటనేది మనం తెలుసుకోవాలి. థైరాయిడ్ ఏమేమి పని చేస్తుంది? మామూలుగా మన బాడీ హార్ట్ రెగ్యులేషన్, బ్రెయిన్ డెవలప్మెంట్, బోన్ గ్రోత్, ఈవెన్ డైజెస్టివ్ సిస్టమ్ని ఎన్హాన్స్ చేయడం, ఇవంతా ఈవెన్ అదర్ హార్మోన్ బ్యాలెన్స్ని చేయడం అంతా మన థైరాయిడ్ ఫంక్షన్ అన్నమాట. ఏంటి, ప్రతి బాడీలో ఉన్న ప్రతి ఫంక్షన్ని ఇది చూసుకుంటుంది అంటే మీకు ఇంకా అర్థమైనట్టు చెప్పాలంటే ఇట్స్ అ సూపర్వైజర్ లాగా. సో ఉన్నది జస్ట్ 30 గ్రామ్ అండ్ బటర్ఫ్లై షేప్లో మనకి ఈ లొకేషన్లో ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ ప్రతి ఆర్గాన్ ఎలా ఫంక్షన్ అవ్వాలనేది చెప్పేది కూడా మన థైరాయిడ్ హార్మోన్ డిపెండ్ చేసే అన్నమాట. సో ఇప్పుడు థైరాయిడ్ ప్రాబ్లం అంటే మోస్ట్లీ ఇప్పుడు ఈ మధ్య అందరి జనాలకి ఉండేది వచ్చేసి హైపోథైరాయిడిజం అంటారు. మామూలుగా ఇవి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వస్తుంది అన్నది థియరటికల్ గా కూడా అదే చెప్తున్నారు ఈ మధ్య. కానీ అది నిజమేనా? కాదు. ఎందుకంటే ఒకప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పాలంటే ఒక 1920s లో చేసిన రీసెర్చ్ లో ఒక 100 పీపుల్ థైరాయిడ్ వచ్చిన వాళ్ళని తీసుకొని టెస్ట్ చేసినప్పుడు దానిలో 85% ఆఫ్ పీపుల్ కి అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన థైరాయిడ్ ఉంటుంది. ఓన్లీ 15% ఉన్న వాళ్ళకి హషిమోటో థైరాయిడిటీస్ అంటారు. హషిమోటో థైరాయిడిటీస్ అంటే ఏంటి? మన ఓన్ బాడీ అంటే మన బాడీలో ఉన్న మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మన థైరాయిడ్ ని అటాక్ చేసిన వల్ల వచ్చిన థైరాయిడ్ అంటారు. దాన్ని హషిమోటో థైరాయిడిటీస్ లేదా ఆటో ఇమ్యూన్ థైరాయిడిటీస్ అంటారు. సో అది జస్ట్ 15% పీపుల్స్ కి అది ఉండేది. మిగతా 85% పీపుల్ కి ఈ అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చిన హైపోథైరాయిడిజం ఉంది. సో దీన్ని వీళ్ళు సరి చేయడానికి ఏం చేశారు? అప్పుడే ఫస్ట్ అయోడిన్ సాల్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. ఈ అయోడిన్ సాల్ట్ తీసుకువచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ 85% ఉన్న హైపోథైరాయిడిజం పీపుల్లో అది 5% కి తగ్గింది. బట్ ఆల్టర్ గా ఏమైందంటే ఈ 15% ఉన్న హషిమోటో థైరాయిడిటీస్ ఆల్మోస్ట్ 50% ని దాటింది. సో అది దేని వల్ల అన్నది కూడా మనం చూస్తాం. సో ఇప్పుడు ఈ మధ్య కూడా అందరూ అయోడిన్ డెఫిషియన్సీ అంటున్నారంటే కాదు. ఎందుకంటే ఈ మధ్య మనం డైటరీ ఫుడ్ ఏంటి, మన డైరీ ప్రోడక్ట్ లో ఉంది, మన ఫిష్ లో ఉంది, చికెన్ లో ఉంది. ఇది కాకుండా ఈవెన్ మనం అయోడిన్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకుంటున్నాం. సో హషిమోటో థైరాయిడిటీస్ కి మెయిన్ ఫ్యాక్టర్ వచ్చేసి హై ఇంటేక్ ఆఫ్ అయోడిన్ కూడా ఒక ప్రాబ్లం అన్నమాట. సో ఇప్పుడు మీకు ఉన్నది అయోడిన్ డెఫిషియన్సీ వల్ల వచ్చేదా లేదా ఆటోఇమ్యూన్ థైరాయిడిటిసా అన్నది ఎలా కనుక్కోవాలి? ఫస్ట్ నాకు హైపోథైరాయిడిజం ఉందా అన్నది ఎలా కనుక్కోవాలి? సో మామూలుగా మీరు వెళ్ళి ఒక థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ చేసుకున్నారంటే దానిలో మోస్ట్లీ మీరు అబ్జర్వ్ చేసేది T3, T4, TSH. సో ఇంకా మీకు అర్థమైనట్టు చెప్పాలంటే T3, T4 అనేది ఒక 2 పిల్లలు అనుకోండి, TSH అనేది వాళ్ళ అమ్మ అని అనుకోండి. వాళ్ళిద్దరు మంచిగా చదువుతున్నారు అంటే అమ్మ మంచిగా ఉంటారు. వాళ్ళు సరిగా చదువుకోలేదంటే అమ్మకి ఎలా కోపం పెరుగుతుందో అలాగా TSH కూడా మీకు పెరుగుతుంది. సో ఇదే హైపోథైరాయిడిజంకి ఉన్న ఫంక్షన్లో మీకు తెలుస్తుంది. సో ఇది మీకు తెలుస్తుందంటే ఓకే, మీకు హైపోథైరాయిడిజం ఉంది అన్నది మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. ఓకే, నాకు హషిమోటో థైరాయిడిటీస్ మీరు చెప్పిన ఆటోఇమ్యూన్ థైరాయిడిటీసే నాకు ఉన్నాయా అన్నది నేను ఎలా తెలుసుకోవాలి డాక్టర్ అంటే దీనికి యాంటీ-TPO, యాంటీ థైరాయిడ్ పెరాక్సిడేస్ అనే ఒక టెస్ట్ ఉంటుంది. సో ఈ టెస్ట్లో మీకు నెగటివ్ వస్తే మీకు ఉన్నది జస్ట్ నార్మల్ థైరాయిడిజమే. మీరు పెద్ద టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. కొన్ని లైఫ్ స్టైల్, ఫుడ్ స్టైల్ మార్చుకుంటేనే మనం దీని నుంచి బయటికి రావచ్చు. ఇన్ కేస్ అది పాజిటివ్ ఉంది అంటున్నప్పుడు ఇది కూడా ఆల్మోస్ట్ మన ఫుడ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్లో మనం ఇవంతా క్యూర్ చేయవచ్చు. బట్ ఇట్ టేక్స్ సమ్ టైమ్స్ అండ్ ఈవెన్ విత్ హెల్ప్ ఆఫ్ మెడిసిన్ మనం కొంచెం వెళ్లాల్సినట్టు ఉంటుంది. ఇంకా ఎవరెవరు ట్యాబ్లెట్ వాడవచ్చు, ఎవరెవరు ట్యాబ్లెట్ వాడకూడదు అని కూడా నేను చెప్తాను. చాలా మంది చెప్తారు నాకు థైరాయిడ్ వచ్చింది, దానివల్ల నేను ఒబేస్ అయిపోయినాను అని చెప్తున్నారు. సో చాలా మంది ఏమనుకుంటున్నారు, థైరాయిడ్ వల్ల నేను ఒబేస్ అయినాను అని అనుకుంటున్నారు. ఇంకా చాలా మంది డాక్టర్ కూడా చెప్పేది ఏంటంటే మీ థైరాయిడ్ వల్ల మీరు ఒబేస్ అయినారు అని చెప్తున్నారు. యాక్చువల్గా అది కాదు. 80% ఆఫ్ పీపుల్కి డ్యూ టు ఒబేసిటీ మీకు థైరాయిడ్ అనేది వస్తుంది. ఇది ఎలా అనుకోవాలి? నాకు ఒబేసిటీ వల్లనే నా థైరాయిడ్ వచ్చింది అనేది నేను ఎలా కనుక్కోవాలంటే మీకు థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ లో T3 అనేది ఎక్కువ ఉంటుంది, TSH ఎక్కువ ఉంటుంది, T4 తక్కువ ఉంటుంది. సో దీన్ని అసలు ఒక డిసీజ్ గానే మనం కన్సిడర్ చేయకూడదు. ఎందుకంటే ఇట్స్ జస్ట్ ఒబేసిటీగా ఉన్న వాళ్ళకి ఉన్న జస్ట్ ఒక నార్మల్ సిమ్టమ్ అన్నమాట. సో దీనికి మెడికేషన్ వాడాలి అదంతా ఏం అవసరం లేదు. మీరు ఒక మంచి లైఫ్ స్టైల్ అండ్ ఫుడ్ స్టైల్ ఫాలో చేసి మీరు వెయిట్ రిడక్షన్ చేస్తేనే మీకు ఆ థైరాయిడ్ అనేది నార్మల్ వాల్యూకి వచ్చేస్తుంది అన్నమాట. సో ఇంకా మీకు థైరాయిడ్
టీఎస్హెచ్ అన్నది మీకు ఎక్కువ ఉంది, T3 T4 అన్నది చాలా తక్కువ ఉంది అంటే ఇది ప్రైమరీ హైపోథైరాయిడిజం అంటారు. ఇన్ కేస్ ఈ వాల్యూ నార్మల్ గా చాలా ల్యాబ్ లో చాలా వాల్యూస్ ఉంటుంది. సో కామన్ గా చెప్పాలంటే 5. సో ఇన్ కేస్ మీకు 5 కు ఎక్కువ ఉంది, 10 కి తక్కువ ఉంది, యాంటీ టీపీఓ కూడా నెగటివ్ ఉంది, సో వీళ్ళకి టాబ్లెట్ అవసరం అంటే అసలు అవసరం లేదు. సేమ్ ఇది కూడా మనం ఫుడ్ వల్ల కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ సేమ్ నెక్స్ట్ వచ్చేసి T3 T4 అనేది నార్మల్ గా ఉంటుంది, ఓన్లీ టీఎస్హెచ్ అనేది ఎలివేట్ గా ఉంది. దీన్ని సబ్ క్లినికల్ హైపోథైరాయిడిజం అంటారు. సో దీనికి కూడా టాబ్లెట్ అవసరమా అంటే అసలు లేదు. కానీ ఈ మధ్య చాలా మందరు ఇప్పుడు ఇది చూస్తున్న మీరు ఇది చూసుకొని మీరు టాబ్లెట్ ని ఆపితే ఆల్మోస్ట్ 50% జనాలు టాబ్లెట్ లేకుండా ఫుడ్ స్టైల్ అండ్ లైఫ్ స్టైల్ తో ఇది మనం రెడ్యూస్ చేయవచ్చు. ఇంకా ఎవరికి మెడికేషన్ కావాలంటే టీఎస్హెచ్ ఎక్కువ ఉంది, అట్ ద సేమ్ టైం యాంటీ టీపీఓ కూడా మీకు ఎక్కువ ఉంటున్నప్పుడు మాత్రమే కంపల్సరీ మీరు మెడికేషన్ కంటిన్యూ చేయాల్సినది. దాంతోపాటు డైట్ ఫాలో చేసి మీరు గ్రాడ్యువల్గా ఆ డోస్ అనేది రెడ్యూస్ చేయాలి. సో అది ఎలా చేయాలి అనేది మొత్తం మాకు సెల్ హెల్త్ క్లినిక్లో మీ రిపోర్ట్ని బేస్ చేసి మేము అది మెల్లమెల్లగా డోస్ అనేది రెడ్యూస్ చేస్తాం. అన్ని అయోడిన్ గురించి మనం మాట్లాడుతున్నాము. నా థైరాయిడ్ హెల్త్ని పెంచడానికి వేరే ఏం కావాలని చెప్తే మెయిన్గా మనకి కావాల్సినది సెలీనియం అండి. సో అందరూ అయోడిన్ చెప్తున్నారు అంటే మనం ఒక పక్క సెలీనియంని మర్చిపోతున్నాం. సెలీనియం ఏం చేస్తుంది, మీ థైరాయిడ్లో జరిగిన డ్యామేజ్ని బాగా క్యూర్ చేస్తున్నది ఈ సెలీనియం అన్నమాట. ఈ సెలీనియం మీకు ఎక్కడి నుంచి దొరుకుతుంది అంటే మన చికెన్ 300 గ్రామ్ చికెన్లో మీకు దొరుకుతుంది, 200 గ్రామ్ ఫిష్లో మీకు ఇది దొరుకుతుంది. తర్వాత బ్రౌన్ రైస్ 400 గ్రామ్ బ్రౌన్ రైస్ అండ్ మటన్ లివర్ రోజుకి 3 to 4 eggs మీరు తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మనకి రోజుకు కావాల్సిన సెలీనియం దొరుకుతుంది. మామూలుగా 50 to 75 mcg సెలీనియం అనేది మనకి కావాలి. సో ఇప్పుడు నేను చెప్పిన గ్రామ్ ప్రకారం మీరు ఫుడ్ తీసుకున్నారంటే కంపల్సరీ మీకు రోజు కావాల్సిన సెలీనియం అనేది మీకు దొరుకుతుంది. సరే సార్, దెన్ నేను అయోడిన్ ఎంత తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఎవరైనా సరే అడల్ట్ వాళ్ళు మినిమం 3 గ్రామ్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. 1 గ్రామ్లో 45 mcg అయోడిన్ ఉంటుంది. కానీ మనం రోజుకి ఒక హాఫ్ స్పూన్ కానీ తీసుకుంటే ఒక 3 గ్రామ్ అయోడిన్ అనేది అందరికీ మామూలుగా సరిపోతుంది. సో ఇది కాకుండా 3 గ్రామ్ తీసుకుంటే మనకి అయోడిన్ సరిపోతుంది. మిగతా సాల్ట్ అనేది మీరు వాడుకోండి, ఏం కాదు. రాక్ సాల్ట్ కానీ హిమాలయన్ సాల్ట్ కానీ, ఎందుకంటే దానిలో అయోడిన్ సరిగా ఉండదు కాబట్టి. బట్ ఎవ్రీబడి ఒక 150 mcg తీసుకుంటున్నది చాలా మంచిది. సో సెలీనియం కూడా నేను చెప్పిన క్వాంటిటీలో మీరు తీసుకున్నారు, వెయిట్ రిడక్షన్ చేస్తున్నారంటే ఆల్మోస్ట్ మీకు నార్మల్గా థైరాయిడ్ ఉన్నవాళ్ళు, యాంటీ టీపీఓ నెగటివ్గా ఉన్న వాళ్ళకి ఆల్మోస్ట్ మీరు కంట్రోల్ చేసుకోవచ్చు. ఇది కాకుండా ఇది మాత్రం సరిపోతుందా అంటే లేదండి, మల్టీవిటమిన్స్. సో మనం తింటున్న ఫుడ్లో విటమిన్స్ ఉన్నాయా అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనం రోజు పొద్దున్న నుంచి నైట్ వరకు తింటున్న ఆహారంలో 70 to 80% కార్బోహైడ్రేట్ మాత్రమే ఉంది. మీరు పక్కన తింటున్న చిన్న చిన్న వెజిటబుల్స్ దాని నుంచి అన్ని విటమిన్స్ అనేది మీకు దొరకదు. సో కంపల్సరీ మీరు ఒక మల్టీవిటమిన్స్ అనేది తీసుకుంటున్నప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా మంచిది. ఇంకొక మెయిన్ రోల్ వచ్చేసి విటమిన్ డి. విటమిన్ డికి చాలా పని ఉన్నాయండి మన బాడీలో. సో అలానే ఈవెన్ మన బాడీలో ఉన్న ఇమ్యూన్ సిస్టమ్ని కంట్రోల్ చేయడమే మన విటమిన్ డి. మీరు కావాలంటే ఒకసారి టెస్ట్ చేసి చూడండి ఎవరికైనా థైరాయిడ్ కానీ యాంటీ టీపీఓ ఉన్న వాళ్ళకి. సో కంపల్సరీ 80% పీపుల్ మేము మా కేసుని అబ్జర్వ్ చేసిన వరకు చాలా తక్కువ ఉంది. ఈ విటమిన్ డి ఏం చేస్తుంది, థైరాయిడ్ హార్మోన్ సింథసిస్కి చాలా ఇంపార్టెంట్ రోల్ విటమిన్ డి. సో లో విటమిన్ డి కూడా ఒక హైపోథైరాయిడిజంకి ఒక మంచి ఎగ్జాంపుల్ అన్నమాట. సో మీకు విటమిన్ డి అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు ఇమ్యూన్ సిస్టమ్ని రెగ్యులేట్ చేయడం కూడా విటమిన్ డి. సో ఇప్పుడు విటమిన్ డి తక్కువ ఉన్న వల్ల ఈ ఇమ్యూన్ సిస్టమే మీ బాడీని అటాక్ చేయడానికి పాసిబిలిటీస్ చాలా ఉన్నాయి. సో విటమిన్ డి ఒకసారి మీరు చూసుకోవాలి. అట్ ద సేమ్ టైం నేను చెప్పినట్టు మీ థైరాయిడ్ లెవెల్స్ ఒకసారి చెక్ చేసుకోండి. యాంటీ టీపీఓ లెవెల్స్ నెగటివ్గా ఉందంటే మీరు ఏం టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. ఈవెన్ అది 10 బిలో మీ టీఎస్హెచ్ ఉందంటే ఇంకా మీరు టాబ్లెట్ వేసుకోవాల్సిన అక్కర్లేదు. ఇఫ్ యూ ఫాలో ద సేమ్ డయట్, నేను చెప్పిన క్వాంటిటీలో మీరు అయోడిన్ కానీ సెలీనియం కానీ ఇంటేక్ మీరు ప్రాపర్గా బాగా తీసుకుంటున్నారంటే మీకు టాబ్లెట్ లేకుండా మీరే అది క్యూర్ చేసుకోవచ్చు. బట్ ఇన్ కేస్ యాంటీ టీపీఓ ఎక్కువ ఉన్న వాళ్ళకి కంపల్సరీ మీరు మా సెల్ హెల్త్ని విజిట్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మన డైట్ మీ బ్లడ్ రిపోర్ట్ ప్రకారం మీకు ఎంత క్వాంటిటీ ఫుడ్ ఇవ్వాలి, ఎంత ఇంటేక్ చేయాలన్నది మీ వెయిట్ ప్రకారం చూసుకొని మేము ప్రాపర్ మెడికేషన్ ఇస్తామండి.